మీరు నమ్ముతారా? ఒక ఫుల్ విలేజ్ ఒక్క రాత్రిలో డిసప్పేర్ అయింది అంటే, అది కూడా ఇండియాలో ఉన్న రాజస్థాన్ కుల్దారా విలేజ్‌లో జరిగింది. ఈ విలేజ్ ఇప్పటికీ ఎవరు స్టే చేయలేరు. ఎందుకు అంటే అక్కడ శాపం ఉందని నమ్ముతారు. కుల్దారా విలేజ్ 13th సెంచరీలో ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ పలివాల్ బ్రాహ్మిన్స్ అనే కమ్యూనిటీ చాలా రిచ్‌గా, పీస్‌ఫుల్‌గా లీడ్ చేసేవారు. వాటర్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్, బిజినెస్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండేవి. విలేజ్ చాలా డెవలప్‌మెంట్‌గా ఉండేది. కానీ స్టోరీలో ట్విస్ట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అప్పట్లో జై సలీం సింగ్ అనే క్రూయల్ మినిస్టర్ ఉండేవాడు. ఆయన విలేజ్ హెడ్ డాక్టర్ మీద కన్ను వేశాడు. ఫోర్స్‌గా మ్యారేజ్ చేయాలని చాలా రకాలుగా ప్రయత్నించాడు. కానీ విలేజ్ వాళ్ళు దానికి అంగీకరించలేదు. ఫైట్ చేస్తే నష్టం, యాక్సెప్ట్ చేస్తే పరువు పోతుందని అనుకున్నారు. సో అందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఒక్క రాత్రి కుల్దారా మాత్రమే కాదు, పక్కనున్న 80 విలేజ్లు కూడా అందరూ కూడా సైలెంట్‌గా విలేజ్ వదిలి వెళ్ళిపోయారు. మార్నింగ్ అయ్యేసరికి ఎంప్టీ హౌసెస్, సైలెంట్ స్ట్రీట్, ఎవ్వరూ లేరు. వెళ్ళేటప్పుడు విలేజర్స్ అందరూ కూడా ఒక శాపం పెట్టారు. ఎవ్వరూ కూడా ఇక్కడ సెటిల్ అవ్వలేరని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్లేస్లో ఎవరు పర్మనెంట్గా ఉండలేకపోయారు అని చెప్తారు. చాలా మంది పారానార్మల్ టీం ఇక్కడ స్ట్రేంజ్ సౌండ్స్, షాడోస్ చూసామని చెప్పారు. కానీ రియల్ సైన్స్ ఏం చెప్తుందంటే, ఇక్కడ వాటర్ తక్కువ ఉండడం వల్ల, హెవీ ట్యాక్సెస్ అండ్ ఎర్త్క్వేక్ పాసిబిలిటీ ఉండడం వల్ల ఇక్కడ అందరూ వదిలి వెళ్ళిపోయారని రీసెర్చర్స్ చెప్తున్నారు. సో ఇది శాపం వల్ల వచ్చిందా లేక న్యాచురల్ ప్రాబ్లమా? ఆన్సర్ ఇంకా ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది. ఇప్పటికీ కుల్దారా ఇండియాలో మోస్ట్ 100 ప్లేస్లో ఒకటి. టూరిస్ట్ గోస్ట్ హంటర్ అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తుంది. మీరు నైట్ అక్కడ స్టే చేయగలరా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.